లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎన్నికలు ఎలా జరిగాయి, అసలు ఏం జరిగింది? ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేంద్రరావు గారు, మొన్న ఎన్నిక ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? మరి భారీగా ప్రచారం చేశారు, ముఖ్యమంత్రి సభలు, సమావేశాలు జరిగాయి, రోడ్ షోలు ఇవన్నీ జరిగాయి. ఎట్లా ఉంది కరీంనగర్కి సంబంధించి? ఎట్లా ఉంది? ప్రశాంతంగా ముగిసింది ఎన్నికలు. బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పట్టిన కాంగ్రెస్ పార్టీకి. మేము చాలా పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాం. అంటే విమర్శలు వస్తూ ఉన్నాయి, ముఖ్యంగా అటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి. రాజేంద్రరావు ఎవరో తెలియదు అనేటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు? ఎవరో తెలియదు అన్న వాళ్ళకి ఏదైతుందో నేను జవాబు చెప్తున్నా. కేటీఆర్ గారు ఎవరో రాజేంద్రరావు ఎవరో తెలియదు, డమ్మీ క్యాండిడేట్ అని అంటే, నేను ఆయన అయ్యను పోయి అడిగితే ఆయన అయ్య చెప్తాడు రాజేంద్రరావు ఎవరు. రాజేంద్రరావు అనేట ఆయనే టీఆర్ఎస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉండే. రాజేంద్రరావు అనేట ఆయనే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రముఖ వ్యక్తులను మొత్తం మందిని రిక్రూట్ చేసినాడు. జగదీష్ రెడ్డిని, బొంతు రామ్మోహన్ను, ఎర్రోళ్ళ శ్రీనివాస్ను, కర్నె ప్రభాకర్ను, ఇట్లా రాజేంద్రరావు అనేట ఆయన ఏదైతుందో వేల మంది జైల్లోకి వెళ్తే బెయిల్కు పైసలు కట్టి బయటికి తీసుకొచ్చినాడు. వందల మంది ఏదైతుందో ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్కు సాయం చేసినాడు. రాజేంద్రరావు అనేట ఆయన ఉద్యమానికి ఎన్నో రకాలుగా సాయం చేసినాడు, ఉద్యమాన్ని నిలబెట్టినాడు. రాజేంద్రరావు అనేట ఆయనను నేను హెలికాప్టర్లో ఎక్కించుకొని 2 బీఫామ్లు ఆయన చేతిలో పెట్టి, నువ్వు పార్లమెంట్కు చొప్పదండి అసెంబ్లీకి నామినేషన్ వేయమని చెప్పి కరీంనగర్ కలెక్టరేట్కు హెలికాప్టర్లో తీసుకుపోయి దించిన. ఇవన్నీ ఏదైతుందో ఆయన అయ్యని అడిగితే చెప్తాడు. బయట ఏదైతుందో వచ్చి అడగడం కన్నా చెప్పడం కన్నా రాజేంద్రరావు ఎవరు నానా అని ఒక్కసారి ఆయన అయ్యని అడిగితే ఆయన అయ్య మంచిగా చెప్తాడు. రాజేంద్రరావు గిట్లరా, రాజేంద్రరావు మనకి గీ సాయం చేసిండ్రా, రాజేంద్రరావు చేయబట్టే మనం ఏదైతుందో గింత ఎదిగినాంరా, రాజేంద్రరావు చేయబట్టే మన పార్టీకి ఇట్లా నిలబడ్డదిరా అని చెప్తాడు. సో రాజేంద్రరావు అనామకుడు, రాజేంద్రరావు ఎవరికి తెలియదు అని ఆయన పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తే లాభం లేదు. నేను ఉద్యమంలో షరీక్ అయినాను. నేను అసెంబ్లీకి ఆయన బహిష్కారం చేసినాక కంటెస్ట్ చేస్తే కూడా 30,000 ఓట్లు వేసి ఆదరించినారు. నేను ప్రజారాజ్యం నుంచి పార్లమెంటుకు కొట్లాడితే కూడా 1,76,000 ఓట్లేసి ఆదరించినారు. నేను కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉంటుంది. నా ఊరికి సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా ఉంటుంది. నేను నా జీవితం యూత్ కాంగ్రెస్లో ప్రారంభమైంది. జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది. నేను రాజకీయంగా నిలదొక్కుని మొదటి నుంచి ఫౌండేషన్స్ ఉండి వచ్చినోని. డొనేషన్ క్యాండిడేట్ కేటీఆర్ ఏదైతుందో ఉద్యమంలో లేకుండా చీమల పుట్టలో విష సర్పంలాగా అమెరికా నుంచి వచ్చి దూరి 2009లో సిరిసిల్ల బస్టాండ్ దగ్గర నిలబెడితే కేటీఆర్ అనేటోడు ఎవడు, అసలు ఒక్క మనిషికి తెలియని అనామకుడు నా గురించి ఆ వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో హాస్యాస్పదం. కేటీఆర్ ఇంకొక మాట కూడా మాట్లాడారు. కరీంనగర్లో కాంగ్రెస్ గెలవడానికి పోటీ చేయట్లేదు, అందుకే రాజేంద్రరావుని తెరపైకి తీసుకొచ్చారు. బండి సంజయ్ని గెలిపించడానికి రాజేంద్రరావుని తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీని గెలిపించడానికే పోటీ చేసింది కాంగ్రెస్ అక్కడ, అందుకే చివరాఖర్లో ఆ క్యాండిడేట్ను ప్రకటన చేశారు. సరే, ఇప్పుడు రాజేంద్రరావు అనేట ఆయనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఈరోజు రాజేంద్రరావు ఏదైతుందో ఖచ్చితంగా కరీంనగర్ సీట్ గెలవబోతున్నాడు. పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాడు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్కి. 3వ స్థానం నుండి 2వ స్థానం గిట ఎగబాకుతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నేను పాలాభిషేకం చేస్తా కేటీఆర్కు, కేసీఆర్కు. 3వ స్థానంలోనే గిట్ట బీఆర్ఎస్ ఉంటే కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తాడా? కేటీఆర్ ఇద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీని మొత్తంగా రద్దు చేస్తారా? ఇంత ఛాలెంజింగ్ పదాలు వాడుతున్నాడు కదా. రాజేంద్రరావు అనామకుడు, రాజేంద్రరావు డమ్మీ క్యాండిడేటు. బండి సంజయ్ని గెలిపించేయడానికే కాంగ్రెస్ పార్టీ రాజేంద్రరావుకు సీట్ ఇచ్చింది. ఓకే, మేము ఇప్పుడు చాలా ధైర్యంగా ఎలక్షన్ కొట్లాడినాము. మేము 100% గెలవబోతున్నాము, పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాము. పార్టీ 3వ స్థానం నుండి 2వ స్థానానికి ఎగబాకుతుందా? 2వ స్థానానికి ఎగబాకితే నేను కేటీఆర్కు పాలాభిషేకం చేస్తాను. మీరు స్థానంలోనే ఉంటే కేటీఆర్ రాజీనామా చేస్తాడా ఎమ్మెల్యేకు? ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని వైండ్ అప్ చేసి రద్దు చేస్తాడా? ఏ ప్రాతిపదికన చెప్తా ఉన్నారు మీరు మొదట్లో వస్తారు, ఫస్ట్ పొజిషన్కి వస్తామన్నట్టు. బీజేపీ కూడా అక్కడ ఏం చెప్తా ఉంది, హిందూ ఓట్లని మాకే పడతాయి, కాంగ్రెస్ది
ముస్లిం మేనిఫెస్టో, సో వాళ్ళకి పడేటువంటి అవకాశం లేదు, మైనారిటీ ఓట్లు కాంగ్రెస్కి పడుతుండొచ్చు, కానీ హిందువులంతా ఒక్కతాటి పైకి వచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు బండి సంజయ్. సో మీరెట్లా, మీ ఏ ప్రాతిపదికన చెప్తా ఉన్నారు? బండి సంజయ్ ఆయనే క్లెయిమ్ చేసుకుంటున్నాడు, నేను ఒక మతానికి రిప్రజెంటేటివ్నని. నేను అందరివన్నీ, నేను అన్ని మతాలకు అన్ని కులాలకు రిప్రజెంటేటివ్ను. అన్ని మతాలు అన్ని కులాలు సరి సమానంగా నాకు సపోర్ట్ చేసినాయి. ఖచ్చితంగా 100% నేను గెలుస్తాను. నేను పెద్ద మెజారిటీతో గెలుస్తాను. ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్రరావు గారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు చెప్తా ఉన్నారు. ఛాలెంజ్ విసిరారు కేటీఆర్కి. సో థర్డ్ పొజిషన్లో కాకుండా సెకండ్ పొజిషన్ రావడానికి ప్రయత్నం చేయండి, ఇదే నా ఛాలెంజ్ అంటూ విసురుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.